పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఉదయం పూట ఇన్ఫర్మేషన్ వచ్చి ఈద్గా కాలనీ, పెద్దపల్లి టౌన్ పిఎస్ లిమిట్స్ సంబంధించిన ఈద్గా కాలనీలో సయ్యద్ జబ్బార్ లారీ క్లీనర్గా పనిచేస్తూ ఉంటాడు. అతని ఇంట్లో అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తే మా ఎస్ఐ గారు మేము రావడం జరిగింది. వచ్చి చూస్తే ఏంటంటే అప్పటికే అతనికి హెడ్ ఇంజురీ అయ్యి చనిపోయి ఉన్నట్టుగా గమనించి ఇనిషియల్గా తెలుసుకుంటే ఏంటంటే ఇతనికి ఇద్దరు భార్యలు, ఒక భార్య బేగంపేటకు సంబంధించిన అమ్మాయిని మొదటి భార్య పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కొడుకు పుట్టినాడు. ఆ తర్వాత ఆమెతోటి గుడులు వచ్చి ఆమెకి విడాకులు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ సిస్టర్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్ళకి మరి ఇద్దరు పిల్లలు, కొడుకు బిడ్డ. అయితే ఈయన లారీ క్లీనర్గా కొంతకాలంలో పనిచేస్తూ ఈ మధ్యలో తాగుడుకు బానిస అయిపోయి వ్యసనాలకు బాగా అలవాటు పడిపోయిండు. అయితే ఇతని మొదటి భార్య కొడుకు కూడా వీళ్ళతోటే ఉంటారు. ఇంట్లో మొదటి భార్య కొడుకు, చిన్న భార్యకు సంబంధించి ఇద్దరు పిల్లలు, అందరు కూడా 5 ఇదే ఇంట్లో ఉంటారు. అయితే మొదటి భార్య కొడుకు, చిన్న భార్య కొడుకు ఇద్దరు కూడా హోటల్లో పనిచేస్తూ ఇంటి కుటుంబం అనేది గడపడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇతను ఏంటంటే తాగుడుకు బానిస అయిపోయి నిన్నటి రోజున గత కొంతకాలంగా ఇంట్లో కుటుంబ సభ్యులను వేధించడం, డబ్బులు అడగడం, డబ్బుల గురించి ఆ కొడుకు సంపాదించిన డబ్బుల గురించి వేధిస్తున్నట్టు తెలిసింది. ఆ కలహాలలోనే నిన్న వివరం తెలుసుకుంటే ఏంటంటే ఆ డబ్బుల విషయంలో గొడవలో కొడుకు ఇనిషియల్గా తెలిసింది ఏంటంటే కొడుకు ఇటుక పిల్లతో కొట్టి చంపినట్టుగా మాకు తెలిసింది. దానిపైన కేసు నమోదు చేసుకొని పూర్తిగా విచారించి దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది.